रख लो भाई, इधर ही रख लो। నీళ్ళు తాగండి. ఇంకేం భయం లేదు. చేపలు కావాలా? ఏం చేపలు తెచ్చావురా? బొమ్మిడాలు, కొరమేను, మట్టగిడసా అన్ని ఉన్నాయి. ఇమ్మంటావా? ఇవాళ వద్దులే. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్. మంచివేనా అని అడుగుతున్నా. మంచివా చెడ్డవని నన్ను అడిగితే సమాధానం చెప్పలేదురా. నోడి చూస్తావా? వచ్చాడండి పాలవాడు. ఇదిగో నీ పాలల్లో ఒక సౌలభ్యం ఉందిరా. కొంచెం వేడి చేసి అందులో చక్కెర టీ పొడి కలిపితే చాలు. నువ్వు ఎలాగూ నీళ్లు పోస్తున్నావుగా. పొద్దున్నేట మాట్లాడటం న్యాయమా? ఓ పంచేయి, పాలు నీళ్లు వేరువేరుగా తెచ్చే, నేను మిక్స్ చేసుకుంటాను. రాజేష్ రా వాడి క్యాండిడేట్ ని కాలేజీకి పంపించకుండా ఎప్పుడు వచ్చాడు రా. ఏ తీసుకో.
దామోదరా ఏమిటి కొత్త అలవాటు? ఎన్నాళ్ళు లేని బయటకు వచ్చి టీ ఇస్తున్నావు? ఎవరది? సరిగ్గా కనపడలేదు. సర్లే, అయితే ఎన్నాళ్ళు నువ్వు కళ్ళు కనపడకుండానే ఊళ్ళో వాళ్ళ జాతకాలు చూసావన్న మాట. వాడు మన మాణిక్యం. ఒడియన్ మాణిక్యమా? ఈ ఆదివారం మ్యాచ్ ఉందా లేదా? మన ఊరొదులు వెళ్ళిన ఒడియన్ గోడ కొట్టిన బంతిలా తిరిగి వచ్చాడు. చిన్నప్పుడు మీరు ఆ పేరు వినుంటారు, కళ్ళారా చూసుండరు. ఇదిగో ఒడియన్కి నిలువెత్తు నిదర్శనం. దామోదరా, ఏంటి? ఈ మాత్రం ఇస్తే సరిపోదు. వేడిగా 7-8 దోశలు వేసి నైవేద్యం కూడా పెట్టు. భయపెట్టడానికి ఒంటో శక్తి కావాలి కదా. సీనిలా దాపరించాడు. అలా గాలి తీసి పారేస్తే ఎలాగండి? ఒకానొకప్పుడు ఊళ్ళో వాళ్ళందరినీ గజగజ వణికించిన మనిషి వనవాసం పూర్తి చేసుకుని సొంత గ్రామానికి వస్తే స్వాగతం పలికి రెడ్ కార్పెట్ పరవాల్సిన మనిషిని శనిగాడు అని తిట్టడం భావ్యం కాదండి. శ్రీకృష్ణ ఆయనతో ఊరికి ఆటలాడకరా. రాత్రికి 2 రౌండ్లు వేసి ఒంటరికి వెళ్ళాలా, అది మర్చిపోకు. ఎవరు? వీడా? చిన్ని కృష్ణ, నువ్వు అలా మాట్లాడితే అతగాడి కోపం వస్తుంది. దామోదరం అడ్డమైన బూతులు తిట్టినా కాంటించి మొహాన ఉమ్మేసినా వాడేమీ పట్టించుకోడు. ఎంతైనా క్లాస్మేట్ కదా. చిన్నప్పటి నుంచి ఒకే కంచం ఒకే మంచం. శాస్త్రి, నువ్వు వాళ్ళతో కలిసిపోయావా? పాపం దేశం అంతా తిరిగొచ్చాడయ్యా. సొంత ఊళ్ళోనైనా ప్రశాంతంగా ఉండనివ్వండి. ప్రశాంతత? ఈ ఊళ్ళో వాళ్ళకి అసలు ప్రశాంతత లేకుండా చేసింది వీడే కదా. ఒక్క తన్ను తంతే దెబ్బకి దారిలోకి వస్తాడు. కాకపోతే నాకే అసహ్యం. అంకుల్, మీరు మన దామోదరం బాబాయ్ని అడిగి వేడి వేడి నీళ్ళు తీసుకొచ్చి వాడి మీద పోయండి. అప్పుడైనా మొహం చూపిస్తాడేమో చూద్దాం. ఆ నీళ్లతో 4 టీలు పెట్టొచ్చురా. నీకు వేడి నీళ్ళ మీద అంత మోహం ఉంటే వారానికి 2 సార్లు ఖచ్చితంగా ఏదో పన్నున్నట్టు దాని ఇంటికి వెళ్తావే. ఎవరది? ఆ సరోజిని. తిన్నగా దాని కొంపకెళ్ళు. ఎప్పుడు వేడి నీళ్లు మరుగుతూ ఉంటాయి. వీడేరా ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మీ మావయ్యకి పాత ఫ్రెండ్ అట. ఫ్రెండా? అవునరా, వీడే ఆ ఒడియన్. ఒడియన్ మాణిక్యం. ఆహా, పేరు విన్నాను కానీ ఈయన గారిని చూస్తాననుకోలేదు. ఇప్పుడు చూసేశాను కనుక ఏదో ఒకటి చేయకుండా ఊరికే వదిలిపెడితే ఎలా? చింత చచ్చినా పులుపు చావలేదు. ఇంతమంది ఇన్ని మాటలు అంటున్నా టీవీగా ఎంత అహంకారంగా కూర్చున్నాడో. ఈ పొగరుబోతు అహంకారాన్ని అంచడానికి ఏదైనా దారుందా అబ్బాయి? ఎందుకు లేదంకుల్? రాజారావు గారి దివాణానికి వంశాంకురమైన మీ మనసులో మెదులుతున్న ఆ దారేమిటో. చెప్పరా రాజేష్, నీకే సూపర్ ఐడియాలు వస్తా ఉంటాయి. నువ్వే చెప్పు. నువ్వు ఉండరా అని చెప్పని. కూరలు పీకేసి నీ ఒడియన్ని మనలో ఎవరైనా ఎంచుకొని భయపెట్టమను చాలు. దానికి ఇష్టం లేదంటే వచ్చిన దాన్ని చూసుకుని వెళ్ళమని చెప్పండి. అలాగని ఊరికి పంపించేయకూడదు. గుండు కొట్టి సున్న బొట్లు పెట్టి గాడిదెక్కించి అదితో పాట పాడతారే. ఆ మన కోతి బావకి పెళ్ళంట, కొండ కోన విందంట. చూడు రాజేష్, ఎందుకు అనవసరంగా ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం? ఉడుకు రక్తంతో ఉన్న ఇంతమంది యువకులు కలిసి పాపం వాడి మీద ప్రతాపం చూపించడం న్యాయమేనా? ఇక మాకు వయసు అయిపోయిందిరా, వదిలేసేయండి. ఇదిగో సెంటిమెంట్ వద్దు బాబాయ్. మా కెప్టెన్ చెప్తే అది జరిగి తీరాల్సిందే. మాలో ఎవరినైనా భయపెట్టమని చూద్దాం. ఎంత రాత్రైనా ఎక్కడికైనా ఒంటరిగా వస్తాం. కొంచెమైనా భయపెట్టడానికి ప్రయత్నించమను. చూడాలనుంది ద లాస్ట్ ఒడియన్ యాక్ట్. అయితే వదిలేటట్లేరు అంతేనా? నాదో సందేహం రా అబ్బాయి. పందెం అంటూ పెట్టుకున్నాక ఇటు అటు తెలుసుకోవాలిగా. అయ్యా ఒకవేళ వాడు గనక గెలిచాడే అనుకో, అప్పుడు ఒప్పుకుంటాం వీడే ఈ ఊరి సూపర్ హీరో అని. మా సొంత ఖర్చుతో ఊరి సెంటర్ లో వీడికి ఒక శిలా విగ్రహం పెడతాం. బాగుందయ్యా, తృప్తిగా ఉంది. అంత అవసరం అంటావా? కావాలంకులు, పందెం ఉన్నప్పుడే సరైన ఊపు ఉంటుంది. మా యూత్ తో పెట్టుకుంటే జంక్షన్ జామ్ అయిపోద్ది. ఏంటి విన్నావా? కాస్తైనా భయపెట్టాలి. భయపెట్టే వ్యక్తిని ఎంచుకోవాలి. అది ఎప్పుడో కూడా నువ్వే చెప్పాలి. పందానికి ఒప్పుకుంటున్నావా? ఏంటో నోరు తెరిచి చెప్పాలి.